హోప్లెస్. ఒక్కోసారి జీవితంలో మన ఆశలన్నీ అడియాసలవుతాయి. మనం నమ్ముకున్నది మన ఆశలు తీర్చకపోగా, మనకి జీవితంలో మేలు చేయకపోగా, మనకి నష్టాన్ని తీరని లోటును మిగిలిస్తే ఆ బాధ చాలా కష్టంగా ఉంటుంది. ఈరోజు మీలో ఎవరైనా ఇలాగే నమ్ముకోకూడదని నమ్ముకుని ఇలాంటి ఒక కష్టంలో ఉన్నారా? అయితే మీకు యేసయ్య ఉన్నాడు. ఆయన మీ ప్రతి కష్టాన్ని తీర్చుతాడు, మీ ప్రతి ఆశను తీరుస్తాడు. మరి ఈరోజు ఇలాగే బాధల్లో ఇది చూస్తున్నారా? అయితే ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్యదానంతో ప్రారంభిద్దామా? ప్రైజ్ ద లార్డ్. ఈరోజు బైబిల్లో నుండి 116వ సంకీర్తన 8వ వచనం చదువుకున్నాం. దానిలో ఎలా ఉంటుంది? మరణం నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నువ్వు తప్పించి ఉన్నావు. చూసారా? ఈ మాటలు చదువుతున్నప్పుడు బైబిల్లో రాహాబు అనే స్త్రీ గుర్తొస్తుంది. ఈ స్త్రీ ఒక కానానీయురాలు. ఈమె పేరుకి అర్థం విశాలత. కానీ అదేంటో ఈమె పేరులో విశాలత ఉంది, కానీ ఈమె జీవితంలో మాత్రం అంతా ఇరికే. ఈమె గురించి మీరు యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 6వ అధ్యాయంలో చూడొచ్చు. నిజానికి ఈమె యెరికో పట్టణస్థురాలు. ఇదిగో దేవుడు ఇశ్రాయేలుకు విజయం కలగజేసి ఎప్పుడైతే యోర్దాను నది దాటించి కానాన్లో ప్రవేశపెట్టాడో మొట్టమొదట వారు జయించవలసింది ఇదిగో యెరికో పట్టణాన్ని. అందుకని చెప్పి యెహోషువ ఈ పట్టణానికి 2 స్పైస్ని పంపిస్తారు, 2 గూఢచారులు. వాళ్ళు ఈ పట్టణాన్ని వేగి చూడడానికి వచ్చినప్పుడు ఆ గూఢచారులు వచ్చారన్న సమాచారం రాజుకి తెలియగానే వాళ్ళు అర్జెంటుగా ఒక చోటను దాక్కోవాలి. అలా దాక్కోవడానికి ఆ 2 గూఢచారులు ఇదిగో రాహాబు అనే ఒక వేశ్య గృహంలో చేరారని ఉంది. అయితే ఈ రాహాబు గురించి చూసినప్పుడు ఈమె బాగా పేదది అని తెలుస్తుంది. ఎందుకంటే ఈమె గృహం పట్టణ ప్రాకారం మీద ఉంది. నిజానికి యెరికో పట్టణంలో రాజులు సామంతులు పట్టణం మధ్యలో ఉంటారు. ఆ చుట్టుపక్కల మధ్యతరగతి వాళ్ళు ఉంటారు. ఇక కడు పేదలు బతకడానికి ఏ పని పడితే పనిచేసే వాళ్ళు పట్టణ ప్రాకారం మీద ఇల్లు కట్టుకుని ఉంటారు. అలాగే ఏదైనా దాడి జరిగితే మొట్టమొదటిగా ఎఫెక్ట్ అయ్యేది ఈ పట్టణ ప్రాకారం మీద వాళ్ళే. చివరిగా ఎఫెక్ట్ అయ్యేది రాజు సామంతులు. సో దీన్ని బట్టి మనకి రాహాబు కడు బేదది అని తెలుస్తుంది. ఇక 2, ఈమె నమ్ముకున్న దేవుడు వ్యభిచారాన్ని ఒక ఆచారంగా చేశారు. అందుకనే వాళ్ళ కుటుంబం వాళ్ళు పోషించబడడానికి ఈమెని ఒక వ్యభిచారిగా చేస్తారు. అయితే ఈమె మాత్రం తన కుటుంబాన్ని చాలా ప్రేమించింది. నిజానికి ఈ స్పైస్ ఇద్దరు వచ్చి ఇలా జరుగుతుంది అని చెప్పినప్పుడు వాళ్ళని దాస్తూ తన ప్రాణాన్నే అక్కడ పెట్టి ఈమె వాళ్ళని అడిగింది ఒకే ఒక మాట, ఇదిగో నేను మీకు మేలు చేశాను కదా, మరి మా అమ్మ నాన్న అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు వీళ్ళందరినీ కాపాడతారా, వాళ్ళందరి ప్రాణాన్ని మీరు రక్షిస్తారా అని అడుగుతుంది. దాన్ని బట్టి మనకు ఒకటి అర్థమవుతుంది, ఈమె తన ఇష్టపూర్వకంగా ఈ వృత్తిలోకి రాలేదు. తన కుటుంబాన్ని ప్రేమించి అదేవిధంగా తన ఆచారాలు ఆ విధంగా ఫోర్స్ చేయడం వల్ల ఇలా వ్యభిచారిగా మారిపోయింది. కానీ ఆవిడ హృదయం లోతుల్లో మాత్రం దీని నుంచి ఎలా బయటపడాలి, నేను నమ్ముకున్న దేవుడు నాకేదో సహాయం చేస్తారనుకుంటే నా జీవితం పేదరికంలోకి నెట్టివేయబడింది. ఇదిగో నాకు ఏదైనా మేలు జరుగుద్ది అనుకుంటే ఆచారం అని ఇదిగో దేవుడికి చేసే ఏదో ఒక విధమైన ఆరాధన అని చెప్పి నన్ను వ్యభిచారిగా మార్చేశారు. ఇప్పుడు నా కుటుంబాన్ని నేను ప్రేమిస్తున్నాను కాబట్టి వాళ్ళని పోషించాలి, కానీ దీని నుంచి బయటపడేది ఎలాగా అని చెప్పి బహుశా ప్రతిసారి ఈవిడ దేవుడి దగ్గరికి వెళ్ళి నాకు సహాయం చేయమని తాను నమ్ముకున్న దేవుడిని అడిగా ఉంటుంది. అయితే ఆ దేవుడు ఈమెకు సహాయం చేయకపోగా ఈమె జీవితాన్ని ఇంకా దుర్భరం చేస్తారు. కానీ నేను అనుకుంటాను ఈమె ఆ సమయంలోనే ఇశ్రాయేల్ గురించి విని ఉంటుంది. ఇదిగో ఇశ్రాయేల్ దేవుడు అంటే ఆయన ఇశ్రాయేల్ ముందు ఎర్ర సముద్రాన్ని 6 నేలగా చేశాడు. ఫరో సైన్యాన్ని ఆ సముద్రంలో ముంచివేశాడు. వీళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ గొప్ప విజయాన్ని ఇచ్చాడు. ఆకాశం నుంచి మన్నాన్ని ఇస్తున్నాడు. పగలు మేఘస్తంభమే, రాత్రి అగ్నిస్తంభమే వీళ్ళ ముందు నడుస్తూ ఉంటున్నాడు. ఈ మాటలన్నీ విన్నప్పుడు ఈవిడ ఒక విషయం గుర్తించి ఉంటుంది, అదిగో దేవుడు నిజమైన దేవుడు. బహుశా నేను అనుకుంటాను ఈమె హృదయంలో అప్పుడు ప్రార్థించి ఉండొచ్చు, నువ్వు నిజమైన దేవుడు అయితే ఇదిగో నా కన్నులు ఇలా కన్నీళ్ళు విడుస్తూ ఉన్నాయి, ఈ కోపం నుంచి నన్ను బయటపడే, ఈ పేదరికం నుంచి నన్ను బయటపడే, ఇదిగో నా జీవితం మీద వేసి అని ఒక ముద్ర పడిపోయింది, నన్ను బయటపడే,
అని హృదయంలో ప్రార్థించే ఉండొచ్చు. అందుకనే మీరు కానీ చూస్తే ఎరుకో పట్టణంలో అది ఆచారం కనబట్టి అక్కడ చాలామంది వేసులు ఉండొచ్చు, అక్కడ చాలా గృహాలు ఉండొచ్చు. కానీ ఈ ఇద్దరు వేగుల వారు నేరుగా రాహాబు దగ్గరికి వచ్చారు. అలాగే రాహాబు తన ప్రాణానికి తెగించి వాళ్ళిద్దరిని దాచిపెట్టింది, అలాగే వాళ్ళని అక్కడి నుంచి తప్పించింది. మీకు తెలిసే దేవుడు ఆమె హృదయాన్ని చూశాడు. అలాగే ఆవిడ వేగుల వారితో యెహోషువ గ్రంథం 2:11 ఒక మాట చెప్పింది, మీ దేవుడు ఆకాశం ముందు దేవుడే, భూమి యందు దేవుడే అని చెప్పి. ఆ మాటలన్నీ దేవుని హృదయాన్ని చాలా ఆకర్షించాయి. దేవుడు ఆమెను ప్రేమించాడు. అందుకనే ఆవిడికి ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఆ వేగుల వారిని తన ఇంటికి పంపించాడు. ఆమె ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. తను రక్షించబడింది, తన కుటుంబం మొత్తాన్ని రక్షించుకుంది. ఇదిగో ఇందాక ఒక వాక్యం చదువుకున్న గుర్తుంది, మరణం నుండి నా ప్రాణాన్ని రక్షించాను. అదేవిధంగా దేవుడు మరణం నుండి ఆమె ప్రాణాన్ని రక్షించాడు. అంతేకాదు, కన్నీళ్ళు విడవకుండా తన కన్నులను కూడా ఆయన విడిపించాడు. ఎలాగా అంటారా, ఇదిగో వేశ్య అనే ముద్రపడ్డ ఈమె జీవితంలో దేవుడు సాల్మాను అనే ఒక దైవజన్ని పంపించి అతనికి ఈమెను వివాహం చేశాడు. ఈయన యూదా గోత్రానికి చెందినవాడు. అలాగే ఆమె జీవితంలో ఏ అయితే పేదరికంలో బాధపడుతుందో దాన్ని అంతటినీ తీసేసి గొప్ప ధన సమృద్ధినిచ్చాడు. మీరు నన్ను అడుగుతారు, ఎక్కడుంది బైబిల్లో రాహాబు గొప్ప ధన సమృద్ధి కలిగింది అని? అయితే మీరు చూడండి, రాహాబు కొడుకే బోయాజు. బోయాజు గురించి రాస్తూ రూతు గ్రంథంలో ఇతడు గొప్ప ధనికుడని రాయబడింది. సో తన కొడుకు ధనికుడైతే ఈమె ధనవంతురాలే కదా. కాబట్టి దేవుడు ఈమె పేదరికం మొత్తం తీసేసి ఈమెకి గొప్ప ధన సమృద్ధినిచ్చాడు. అలాగే వేశ్య అనే ముద్రను తీసేసి భారీగా మార్చాడు. అలాగే మరణించకుండా తన ప్రాణాన్ని కాపాడాడు. ఇక చివరగా జారిపడకుండా తన పాదాలను రక్షించాడు. నిజమే కదా. ఒకవేళ దేవుణ్ణి ఎరగకుండా అవకాశమే రాకపోతే ఆమె ఆ రోజు జారిపోతుంది కదా. కానీ దేవుడు ఆమె చేయిని విడిచిపెట్టలేదు. ఆమె హృదయాన్ని చూశాడు, ఆమెను కాపాడాలని నిశ్చయించాడు. అలాగే తప్పక కాపాడాడు. అంతటితో వదిలిపెట్టలేదు. దేవుడు ఆమెను ఇంకా వాడుకున్నాడు. ఎంతగా అంటే ఒకరోజు తన రక్షణ జనులందరికీ ప్రకటించాలని ఆయన భూలోకానికి రావాలనుకున్నప్పుడు ఇదిగో ఆమెను కూడా ఉపయోగించుకుని ఆయన బయటకు వచ్చాడు. మీరు కానీ మత్తయి సువార్త 1:1-17 చూసినప్పుడు అందులో 42 పేర్లు ఉంటే ఆ 42లో రాహాబు అని ఈమె పేరు కూడా ఉంటుంది. చూసారా, రాహాబు అనే వేశ్యను దేవుడు తన జీవితాన్ని అంతటినీ మార్చేసి గొప్ప వెలుగుగాను అనేకులకు మాదిరిగాను మార్చాడు. ఇదిగో ఈరోజు మీతోనే దేవుడు ఇదే చెప్తున్నాడు. నమ్మకూడని దాన్ని నమ్మి మీ జీవితంలో కష్టాన్ని, బాధను, భవిష్యత్తు లేదనే స్థితికి వచ్చేసారా? ఇదిగో రాహాబు అని వేసిని చూసి నేర్చుకోండి. ఆమె దేవుని నమ్మింది, నాకు సహాయం చేస్తామని అడిగింది. అందుకనే తన సహాయాన్ని పొందుకుంది. ఆయన నమ్మి అనేకులకు మాదిరికరంగా మారింది. మరి మీరు ఆమె వలె ఆశీర్వదించబడి అనేకులకు ఆశీర్వాదంగా మారుతారా? గాడ్ బ్లెస్ యూ.